నమస్తే. నిరుద్యోగుల కోసం గత 11 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి బక్క జెర్సన్ యొక్క పరిస్థితి విషమంగా మారడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు సైతం ఆయన యొక్క పరిస్థితిని కూడా గమనించడం జరిగింది. అంతేకాకుండా తోటి విద్యార్థులు సైతం కూడా దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం నుంచే ఆయన అస్వస్థకు గురి కావడం జరుగుతూ ఉంది. 11 రోజుల కానించి అన్నపానీయాలు కూడా మానేసినటువంటి నేపథ్యంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం జరిగింది. 4-5 సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ హాస్పిటల్ ఏంటి నిమ్స్ హాస్పిటల్ కూడా మరి కాసేపట్లో ఇక్కడి నుంచి అయితే తీసుకువెళ్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర మనం ఉన్నాం. ఆయన యొక్క పరిస్థితి కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి బక్క జెర్సన్కి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించడం తోటి ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళనతోటి ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. బ్రదర్ చెప్పండి, గత 11 రోజుల కానించి నిరుద్యోగులకు ముఖ్యంగా డిఎస్సీ కావచ్చు, గ్రూప్ 2-3 పోస్టులు పెంచాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ల మేరకు బక్క జెర్సన్ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన పరిస్థితి విషమించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి హామీ కూడా లభించలేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు అన్న? ఇది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం, దుఃఖం అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఈ దుఃఖానికి కారణం ఏందనేది అందరికీ తెలిసిందే. ఏంటంటే విద్యార్థులు పాపం కష్టపడ్డారు, చేసిర్రు, వాళ్ళకి ఏంటంటే న్యాయం జరుగుతుంది అనుకున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు ఆయన చేసిన న్యాయానికి కానీ ఆయన ఏంటంటే పిల్లల తరపున నిలబడాలనుకున్నాడు, విద్యార్థుల తరపున కష్టపడాలనుకున్నాడు. ఆయన ఏంటంటే ఒక పాపం ఆయనకున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన 10 రోజులు నిరాహార దీక్ష చేసినా కానీ ప్రభుత్వం తన యొక్క మొండి వైఖరిని అనేది ప్రదర్శిస్తూనే ఉంది. ఇప్పటికేందంటే పిల్లలకు న్యాయం జరగకపోవడము, ఆయన పెట్టిన డిమాండ్లు అనేవి తీర్చలేనివి కావు. యాక్చువల్గా ఏంటంటే వాటిని తీర్చగలిగేవి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పినవి మేము అడుగుతున్నాం, గొంతెమ్మ కోరికలు కాదు. ఈరోజు 10 రోజులు ఆయన పరిస్థితి చాలా విషమించడంతో ఇంట్లో ఏంటంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక పాపం లోపల బాధపడతా ఉంటే తీసుకొచ్చినాము. ఇక్కడ ఏంటంటే మేము చూడలేము అంటే నిమ్స్ హాస్పిటల్ తరలిచ్చినాము. ఈ పరిస్థితి కారణం ఏంటంటే కనీసం అర్థం చేసుకొని మా డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. ఆయన మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, గత కొద్ది రోజులుగా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. సార్ మీరు విరమించండి అంటే నా యొక్క డిమాండ్లను ఆయన ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పేసి ఆయన ఏంటంటే విరమించను అంటున్నాడు. ఆయన యొక్క ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి విద్యార్థుల తరపున నేను కోరుతున్నాను. గత 11 రోజులుగా ఒక నిరాహార దీక్ష కూడా ఆయన చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు దీన్ని? అదే ఇది రేవంత్ రెడ్డి ఆయన ఏమన్నంటే ఒక దళితుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు, లేకపోతే ఒక లంబాడు ఆయన చేస్తున్నాడు. ఈ భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడాడు. దళితుడు అయితే మనిషి కదా. 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నాడు. నువ్వు కొట్లాడుతున్నావా? నీ రెడ్డి కొట్లాడుతుండా? దీక్ష చేస్తుండే ఎవడన్నా? చేయట్లేదు కదా. ఒక దళితుడు చేస్తుండే కదా, దాంట్లో నీ రెడ్లు కూడా ఉన్నారు, నీ అగ్రవర్ణాలు కూడా ఉన్నారు కదా, అందరు ఉన్నారు కదా. అన్ని రకాల ప్రజల కోసం కదా కొట్లాడుతుంది ఆయన. ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వీడికి వస్తే ఉస్మానియా పక్కనే ఉంది కాబట్టి పోలీసులు భయపడుతున్నారు, ఇక్కడ పోలీసులు. అంతేగాని ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకుంటూ లేదా మరి ఎందుకు దీక్ష విరింపజేయలే? ఇప్పుడు ఆయన నన్ను దీక్ష విరింపజేయడానికే పిలిపించిండు. యాక్చువల్గా వీడికి దీక్ష విరింపజేద్దాము అన్న, రండి ఆరోగ్యం బాగాలేదు, క్షీణించేటట్టుంది అనే పరిస్థితి వస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇవాళకి వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసులు అనవసరంగా ఇక్కడికి వెళ్ళి ఒక ట్రీట్మెంట్ కొంచెం జరిగితే ఆయన ఆరోగ్యం ఎట్లుందో తెలిసిన తర్వాత, నిలకడగా ఉందా లేదా, పార్ట్స్ బాగున్నాయా లేదా, ఇవన్నీ తెలిసిన తర్వాత మనం నిమ్మరసం ఇచ్చేటోళ్ళం కదా. అది లేకుండా ఏం చేయకుండా నువ్వు బలవంతంగా తీసుకెళ్ళడం ఏంది, లాక్కెళ్ళడం ఏంది నాకు అర్థం కాలేదు. ఎవరు ఏ సర్టిఫై చేసిండు? ఏ డాక్టర్ సర్టిఫై చేసిండు? ఏ డాక్టర్ ఇక్కడ ఫెసిలిటీస్ లేవంటారు. అంటే ఫెసిలిటీ లేకపోతే మరి ఉస్మానియాలో ఉన్న వాళ్ళు మా ప్రొఫెసర్లు అందరూ విద్యార్థులంతా ఇక్కడ వచ్చి ఎట్లా హాస్పిటల్ ఉంటున్నారు, ఎట్లా జాయిన్ అవుతున్నారు? ఉద్యమాల్లో దెబ్బలు తిన్న వాళ్ళంతా ఇక్కడనే కదా ట్రీట్మెంట్ అయింది. మరి ఏం ఫెసిలిటీ లేకపోతే ఇక్కడ అయ్యేటోళ్ళ? కాబట్టి ఇవంతా పోలీసులు కావాలని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకుండా, విద్యార్థులు రాకుండా అడ్డుకోవడానికి అలా తరలించారు. అంతకంటే ఇట్లా ఇంకా కొనసాగుతూనే ఉందా లేకపోతే విరమింపజేసింది? ఇప్పుడైతే విరమింప చేయలేదు. అక్కడ పోయిన తర్వాత నిమ్స్లో ఆయన ఆరోగ్య పరిస్థితి చూసిన తర్వాత ఆయన ఇష్ట ప్రకారంగా విరమించడమా కంటిన్యూ చేయడం అనేది కొనసాగుతుంది. ఎందుకు ఇంత ఉద్యమాలు చేసినప్పటికీ, ఇంత నిరాహార దీక్షలు చేసినా కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనుకుంటున్నాను? అమ్ముకున్నది బండారం బయటపడుతుంది. వాయిదాలు వేస్తే ఉద్యోగాలు అమ్ముకున్నారు వాళ్ళు. బండారం బయటపడకుండా ఉండాలంటే యథాతథంగా కొనసాగాలి. మీరు నిజంగా చిత్తశుద్ధి మీకుంటే, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన హామీలే కదా. వీళ్ళు 6 డిమాండ్లు కూడా వాళ్ళు ఇచ్చిన హామీ కదా, నెరవేరిస్తే తప్పైంది. ఒక మీకు వీళ్ళ వాళ్ళనే కదా ముఖ్యమంత్రి పదవి వచ్చింది. 34 సీట్లు పెరిగింది వీళ్ళ వాళ్ళనే కదా. మీరే హామీ ఇచ్చారు కదా, గ్రూప్ 1 స్టాండర్డ్ చేస్తామని మీరే హామీ ఇచ్చారా. గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000 చేస్తామని మీరే డిఎస్సి వాయిదా వేస్తా ఉన్నారు కదా. మీరే మెగా డిఎస్సి నిర్వహిస్తామన్నారు కదా. ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్ 55 జీవో రద్దు చేసి 29 పెట్టి ఇలా అగ్రవర్ణాలకు ఉపయోగపడే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తుంది తప్ప పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు ఏమాత్రం ఉపయోగపడే కార్యక్రమం చేయట్లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని గద్దెదించే రోజు దగ్గరలోనే ఉన్నది. ఈ లోకల్ వార్డు ఎన్నికల్లో ఆయన పతనం ప్రారంభమైంది.
ఇది మొత్తానికైతే చాలా సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నేతలతో పాటు మరొక పక్కన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి చాలా మంది కూడా బక్క జెర్సన్కి మద్దతుగా రావడం జరుగుతూ ఉంది. ఆయన 11 రోజుల కానించి చేస్తున్నటువంటి దీక్షకి సంఘీభావం తెలిపేందుకు మరొక పక్కన 11 రోజుల కానించి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన దీక్ష అయితే విరమింపజేయలేదు. ఇప్పుడు ఇంత ఆరోగ్యం క్షీణించిపోయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా దీక్ష విరమించినటువంటి పరిస్థితి అయితే లేదు. ఆయన మరి హాస్పిటల్లో అంటే మరి నిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. మరి నిమ్స్ ఆసుపత్రిలో ఆ యొక్క నిరాహార దీక్ష మరి కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా మనం చూడాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 11 రోజుల కానించి చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉన్నదో ఒక పక్కన ప్రభుత్వం స్పందించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే డిమాండ్లు నిరుద్యోగులకు సంబంధించిన ప్రధానమైనటువంటి డిమాండ్ల సాధన కోసం ఆయన చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో ఈ దీక్ష పట్ల ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే స్పందించలేదు. మొన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కేవలం ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. బక్క జెర్సన్కి సంబంధించినటువంటి ఉద్యమం సంబంధించినటువంటి ఆ మాటను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట. కానీ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సైతం ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలు లేవు. ఆయనను దీక్ష విరమింపజేయాలని చెప్పేసి ఎవరు కూడా కోరినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. అయినప్పటికీ కూడా ఆయన దీక్ష కొనసాగుతూనే ఉంది. నిన్ననే కొంత దీక్ష విరమింపజేసేటువంటి ప్రయత్నం చేసింది కానీ అది ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి హామీ లభించకపోవడంతో ఆ సంబంధించినటువంటి నిరాహార దీక్ష అట్లనే కంటిన్యూ అవుతా ఉంది. చూద్దాం మరి నిమ్స్ ఆసుపత్రిలో బక్క జెర్సన్ యొక్క నిరాహార దీక్ష నిరవధిగా కొనసాగుతుందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల కోరిక మేరకు కానీ మరో పక్కన విద్యార్థుల సూచన మేరకు కానీ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. కూడా బక్క జెర్సన్ గారితో ఉంటాను. ఎట్లా ఉన్నది ఆరోగ్యం ఎట్లా ఉన్నది? ఇక్కడ నిమ్స్కి ఎందుకు తీసుకురావడం జరిగింది? నిమ్స్కి వచ్చిన వెంటనే ఆరోగ్యం క్షీణించిందని అర్థం. మాకు దాదాపుగా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో వీటిపైన కొంత అపనమ్మకమే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అనేటటువంటిది అన్న చేసేటటువంటిది నిరుద్యోగుల గురించి ప్రభుత్వానికి దిగి రావాలని చేస్తున్నాడు. కాబట్టి మేము ఎంత ఖర్చు అయినా ఏదైనా ఏం లేదు ప్రైవేట్ హాస్పిటల్లో దుర్గాబాయి దేశ్ముఖ్లో చేయించుకుంటామని ఎందుకంటే అక్కడ మా నిరుద్యోగులైనా ఉస్మాన్ యూనివర్సిటీ అయినా అంతా ఒక ప్రహార లెక్క ఉంటుంది. పోలీసులు ఇక్కడ నిమ్స్లో ఇప్పుడే మీరు చూసిరు ఒక 100 మంది పోలీసులు ఉన్నారు. ఈ పోలీసు ప్రహారం వచ్చి దాటి అన్నకేమైందని పరామర్శించాలన్న కష్టం కాబట్టి అక్కడ మాకు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉంటుందని మేము వస్తే అక్కడి నుంచి ఎస్ఐ నేనే ఉన్నా నాతోటి దుర్భాషలు ఆడిండు. ఎవరైనా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎట్ట మాట్లాడుతున్నావు అన్నాడు. నేనేమన్నా అంటే సార్ ఇంకో సచ్చినా బతికినా ఇక్కడనే లేదంటే ఇంటికి తీసుకొని పోతాం, ఈడ లేదంటే ఇంటికాడ, కానీ మేము వేరే కాడికి తీసుకోమో అంటే ఇలా ఏం డిపార్ట్మెంట్లు ఉన్నాయో తెలుసా? మెటర్నిటీ అంటే సార్ నేను యూనివర్సిటీ స్టూడెంట్, నాకు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయో తెలుసు, ఇలా చేసిన డాక్టర్లు మా యూనివర్సిటీ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి కూడా వస్తారు అని చెప్తే ఎవరితోటి మాట్లాడుతున్నారు అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు ఆయనకి నేను బయటకు వచ్చిన అప్పుడే ఇక ఆయనే పోయిండు, సెలైన్ తీసిండు, అన్ని తీసిండు, గుంజిండు, అంబులెన్స్ కాడికి తీసుకొచ్చిండు. గాంధీకి తీసుకోపోయినా గాంధీకి లేదు నిమ్స్కి అని తీసుకొని వచ్చినాం. ఇది అక్కడ జరిగినటువంటిది. అన్న ఆరోగ్యం అయితే ఇప్పుడు కొద్దిగా ఆయన ఇట్లా కన్ను తెరిచి ఉన్నాడు. ఇప్పుడు అన్నతో మాట్లాడితే కొద్దిగా పెన్నుతోటి కొద్దిగా సైగా చిన్నగా నేను దీక్ష విరమించాను, నిరుద్యోగుల యొక్క డిమాండ్లు నెరవేరాలన్నాడు. ఎందుకంటే ఆయన పక్కడబందిగా ఉన్నాడంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, చదువు రాని వాళ్ళు తలమాసిన వాళ్ళు డిఎస్సి వాయిదా వేయమంటారని మాట్లాడిర్రు. మేమేమంటున్నామంటే ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డిగ్రీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచరు, ఆ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎంఫిలు, ఆ ఓటుకు నోటు కేసులో పిహెచ్డి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి మాకు చదువు రాదు, నీ ఓటుకు నోటు కేసులో మాది పిహెచ్డి కాదు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎంఫిల్ కాదు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాకు పీజీ లేదు, మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ లేదు. మరి ఇన్ని డిగ్రీలు చదివిన గొప్పని కదా. మళ్ళీ ఇంకొకటి మాకు పేగులకు తీయడము, కడుపులు చించడం ఇవన్నీ మాకు రాదు. మాకొకటి కాలిన పేగులకు కొద్దిగా కడుపు నిండా బువ పోతందుకు మేము బీదోళ్ళ పిల్లలం కాబట్టి జర చదువుకుంటే మా అమ్మాయికి బువ పెడతాం అనేటటువంటిది బాధతోటి ఆవేదనతోటి ఇన్ని రోజులు నలిగిపోయినాము. మీ నలిగిపోయి కూడా నీ ప్రభుత్వాన్ని రావడంలో మా భాగస్వామ్యం ఉంది. చదువుకోవడానికి జర అవకాశం ఏమన్నాం. ఆ రోజు మేము చదువుకుంటుంటే 2 నెలలు మీరు ఏం చదువుకుంటారు, మీరు స్కూళ్ళలోకి వెళ్ళి మీరు ఊళ్ళలోకి వెళ్ళి మీ అమ్మాయిల్ని మీ అమ్మమ్మల్ని అందరిని ఓట్లు అడిగి వేయించి కాంగ్రెస్ను గెలిపించుకోండి, మేము రాగానే మీకు అందరికీ మీకు ఉద్యోగాలు ఇస్తాం, కాంగ్రెస్ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటాం అంటే మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు మాకు ఉద్యోగాలకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు. 2 రోజుల వ్యవధితోటి గ్రూప్ 2 ఎగ్జామ్ పెడుతున్నాడు. ఇచ్చిన పోస్టులు 6 పోస్టులు, ఒక్కొక్కరికి 2 పోస్టుల కన్నా ఎక్కువ ఎలిజిబిలిటీ రావట్లేదు. సంవత్సరాలు కూర్చొని చదువుకున్న 2 పోస్టుల కన్నా ఎక్కువ ఎలిజిబిలిటీ రాలేదు. అదే మాట చెప్పినప్పుడు కాంగ్రెస్ రాగానే 2000 గ్రూప్ 2లో పెంచుతున్నది, 3000 గ్రూప్ 3లో పెంచుతున్నది. ఇప్పుడు ఏమంటున్నది, మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చుకోవాలి, మీరు ఒక్కరే ఉన్నారా, నిరుద్యోగులు ఇంకెంతమంది లేరు మాకు నిరుద్యోగులు అని అంటున్నది. మరి ఆ రోజు కనిపించలేదా నిరుద్యోగులు? మరి ఆ రోజు కనిపించలేదా? ఒకటేసారి 2 లక్షల ఉద్యోగాలు వస్తే ఉన్న ఉద్యోగాలన్నీ పోతే వచ్చే నిరుద్యోగులకు ఏమి ఇస్తామని ఇవన్నీ
మరి ఈరోజు మాట్లాడేటోళ్ళు అందరూ కూడా ఆ రోజు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళని చూస్తే కనీసం ఒక్క ఆడోళ్ళు ఒక ఓటేసేటోళ్ళు కాదు, వీళ్ళ ముఖాలు కూడా గుర్తుపట్టేటోళ్ళు కాదు. వీళ్ళ మాజీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు మంత్రులకే అతి గతి లేనోళ్ళు. వీళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు గతంలో ఒక 8 నెలల కింద రోడ్ల మీద తిరిగితే అసలు వీళ్ళను ఈడ ఓటర్ నాయనని అసలు వీళ్ళకి నమస్తే పెట్టేటోడు కూడా లేదు. అలాంటి వాళ్ళని గెలిపించుకొని వీళ్ళ మంత్రి పదవులు అన్నీ చేపిస్తే ఇవాళ మాకు వీళ్ళు ఇచ్చేటటువంటిది ఏంటంటే మేము గెలిచిన అధికారంలోకి వచ్చిన మీరా గీరా అని ఒక్కొక్క ఆయన ఏం మాట్లాడుతుండో వాళ్ళు మరి పొద్దున్నట్టు మరి పప్పు సారదాగి మాట్లాడుతారో పొద్దుకినాక మరి పందాల కళ్ళు దాగి మాట్లాడుతారో ఏం అర్థం కావట్లేదు. జర ఇలాంటి భాషను బంద్ చేసుకొని నిరుద్యోగులు అనేటోళ్ళు చాలా ప్యానిక్గా ఉన్నారు. ఏదన్నా జరిగితే మాత్రం మీరే బాధ్యత వహించాలి, మాకు ఎవరితో సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అన్న మరి రేపు చర్చలకు ఎక్కడ ప్లేస్ చెప్తారో ఏందో రారు, చర్చలకు రారు. మరి నువ్వే వచ్చినావు మా దగ్గరికి, ఎవరు రాలేదు, నువ్వే వచ్చినావు. ఇదే ప్రెస్ క్లబ్లో నువ్వే వచ్చి మాట్లాడినావు. నేను రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, నీకు మాకే చర్చ ఫేస్ టు ఫేస్. నువ్వు చెప్పినావు, మాకు రాహుల్ గాంధీ చెప్పారు, ప్రియాంక గాంధీ చెప్పారు, మీ ముగ్గురితో చర్చించుకుంటాం. ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరూ ఈ సందులో సడేమి అనేటోళ్ళు, ఈ సన్నాయి నొక్కేటోళ్ళు, వీళ్ళు పెద్ద ముగ్గుడు అని కాడ బరాతులు తీసినట్టు ఓ అని మొత్తుకునేటోళ్ళు, వీళ్ళందరితో మాకు సంబంధం లేదు. వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించాం. వాళ్ళు అసలు అంతా లత్కోరగాళ్ళు, వాళ్ళు ఏదో నీ మెప్పు పొందాలని చూస్తున్నారు, వాళ్ళతో సంబంధం లేదు. కానీ వీళ్ళు మాట్లాడడం వల్ల కొంతమంది ప్యానిక్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళని పక్కనయ్యి నువ్వు వచ్చేసి మాకు ఖచ్చితంగా డిసెంబర్లో ఎగ్జామ్ పెడుతున్నా, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచని చెప్పు, 1:100 ఇస్తున్నా చెప్పు. లేదు అంటావా మేము ఎట్లాగా ఢిల్లీకి పోతున్నాం, ఢిల్లీలోనే తాడోపేడ తెలుసుకుంటాం, రాహుల్ గాంధీ ఇంటి ముంగటనే కూర్చుంటాం. రావు కాలం అయిపోయినాక శుభకాలం వచ్చినాకనే శుభగడియల్లోనే మేము ముగించుకొని వస్తాం. ఎందుకంటే నువ్వు రావు కాలం వస్తుందని చెప్పి అర్ధమరాత్రి 6 మంది ఎమ్మెల్సీలను చేసుకున్నావు కదా, మేము కూడా నీ గడియలు తిథిలు గుర్తుపెట్టుకో ఢిల్లీకి వెళ్తున్నాం. ఢిల్లీ నుంచి ఖచ్చితంగా వస్తాం. జడ్సన్ అన్న కనుక ఏమన్నా అయితే పక్కా మేము చెప్తున్నాం, రాష్ట్రం అగ్నిగుండమే. ఇక్కడ జడ్సన్ అన్న ఆరోగ్యాన్ని క్షణం క్షణం చూపించడానికి వస్తున్న జర్నలిస్టులకు కూడా ఏమన్నా అయితే మొన్న 3 రోజుల కిందట ఉస్మానియాలో చేసినట్టు వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళకేమన్నా అయినా కానీ మీ రాష్ట్రం అగ్నిగుండమే. వాళ్ళు మా తరపున ఉంటున్నారు, మేము వాళ్ళ తరపున ఉంటున్నాం. కానీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంటే మొన్న మహబూబ్ నగర్ సభలో చెప్పారు, ఈ జడ్సన్ చేస్తే మేము ఉద్యోగాలు ఇస్తామా, లేకపోతే మోతిలాల్ చేసినటువంటి దీక్ష చేస్తే ఉద్యోగాలు ఇస్తామా, కేటీఆర్ హరీష్ రావు చేస్తే కానీ మేము ఇస్తాం, వాళ్ళు ఆమరణ దీక్షకు వాళ్ళు కూర్చోవాలని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈయనకు మరి జడ్సన్ అన్నను మరి అంటే వీళ్ళకి ఎట్లుంటుందో తెలుసా, ఈ కాంగ్రెస్ వాళ్ళకు అందేంతవరకు కాళ్ళు అందినాక జుట్టు పట్టుకుంటారు. మరి ఆయన మొన్న ఎన్నికలప్పుడు కూడా జడ్సన్ అన్న అన్నాడు, వాళ్ళు అడిగితే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఒక సామాన్య కార్యకర్త అన్నాడు. మరి ఇదే సామాన్య కార్యకర్త జడ్సన్ అనేటటువంటి వ్యక్తికి ఏం లేనప్పుడు మరి పీసీసీ గురించి మరి ఇదే దామోదరం రాజనరసింహని పట్టుకొని మరి వాళ్ళ ఇంట్లో గంటలు ఎట్ట చర్చ పెట్టినావు. మరి ఆయన గంటలు ఫోన్లు చేసి అన్న నువ్వే చేయాలన్నని ఆయన నీ పీసీసీ గురించి ఎందుకు చేసుకున్నావు మరి నువ్వు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఇది అవకాశవాదులు, వీళ్ళంతా వాడ దాటినాక బోడి మల్ల అనేటోళ్ళు. ఇలాంటి వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు, గ్రాటిట్యూడ్ లేని వాళ్ళు. ఆయన విషయంలో చూసినాం, నిరుద్యోగుల విషయంలో కూడా చూసినాం. నిరుద్యోగుల ప్రభుత్వంలో నిరుద్యోగులను తన్నిస్తున్నారు, నిరుద్యోగులను చచ్చిపోమంటున్నారు, నిరుద్యోగులు నిరాహార దీక్ష కూర్చోబెడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి ఒక ఎథిక్స్ లేనటువంటి వాళ్ళను, ఒక ఇంటిగ్రిటీ లేనటువంటి వాళ్ళను, ఒక కృతజ్ఞత లేనటువంటి వాళ్ళ గురించి మేము కూడా ఎంపర్లాడడం, వాళ్ళతో చర్చలు అనుకోవడం కూడా ఒకందుకు మాకు సిగ్గుచేయడం అనిపిస్తుంది. ఇలా దాదాపు 10:30-11 గంటల నుంచి తనకు కళ్ళు తిరుగుడు, కొంచెం బేహోష్ అయిన లెక్క తెలుస్తూ ఉంటే ఇమ్మీడియట్గా అటెండ్ చేసి తీసుకొని పోయి ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్కు తీసుకుపోయి అక్కడ పోయి ఆల్రెడీ కొంచెం ట్రీట్మెంట్ ఏదో స్టార్ట్ చేసారు. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టరు ఒక అతను ఇంకా సిఐ కూడా ఉన్నట్టు ఇద్దరు వచ్చి, అంటే సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం పెట్టిందని డాక్టర్ని ఇట్లా పెట్టి ఏలు పెట్టి ఇట్లా చూపించుకుంటా మీరు ఎట్లా అడ్మిట్ చేసుకున్నారు, నేను ఎట్లా తీసుకొచ్చిందని. యాక్చువల్గా పోలీసు వాళ్ళు తీసుకుపోతామని చెప్పి తాసారం చేస్తున్నారు. వాళ్ళు తీసుకురాకుండా చేసి నాకు ఏదో ఒకటి కావాలనేది వాళ్ళ లోపల ఉంది. ఆయన చచ్చిపోవాలనుకుంటారో మరి వాళ్ళు ఏమనుకోరు, గవర్నమెంట్ ఏమనుకుంటుందో, పోలీసు వాళ్ళకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో తెలియదు. కానీ ఇట్లా బెదిరించి వాళ్ళు ఎట్లా అండి అది నడుస్తుంది కదా, డ్రిప్స్ పడుతున్నాయి కదా, ఇప్పుడు ఎట్లా తీస్తాం ఆగండి అంటే కూడా పోలీస్ ఆయన ఊడబిక్కి అక్కడ పెట్టేసి అంబులెన్స్ వేసేసి ఇక్కడ నిమ్స్కు పంపించారు. తీరా ఇక్కడికి వచ్చే వరకు ఎమర్జెన్సీ ఇక్కడ బయట చూస్తే వాస్తవం కూడా ఏంటంటే ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఫుల్ అయి ఉన్నారు. వాళ్ళు నిజంగా స్ట్రెచ్చర్ మీద ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నారు పేషెంట్లకు. పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఇక్కడ డాక్టర్స్ మాకెవరు చెప్పలేదు ఇక్కడ
మాకు ఇక్కడ తీసుకొస్తానికి ఎవరు చెప్పలేదు. మరి పోలీసులు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అనేది బద్మాషి ఎందుకు చేస్తారో మాకు అయితే అర్థమవుతలేదు దీని వెనకాల. తర్వాత మేము రిక్వెస్ట్ చేసినాము, తర్వాత సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదో ఇప్పుడు టెంపరీ అరేంజ్మెంట్ చేసిన ట్రీట్మెంట్ అయితే నడుస్తున్నది. ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను ఇప్పుడే బయటకు వచ్చిన, తనతో నేను మాట్లాడితే లేదన్నా నేను విరమించేది లేదు, దీక్ష మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదు, నాకు ఏమైనా పర్వాలేదు, కానీ వాళ్ళ సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు మాత్రము నేను పరిష్కారం అయ్యే వరకు నేను విరమించేది లేదు అని చెప్పని చాలా క్లియర్గా చెప్తున్నాడు తన. మేము కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. ఇంట్లో కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు, ఒదిక్కు వాళ్ళు కూడా బయట కూడా నిరుద్యోగులు కూడా ఇబ్బందిగా ఉన్నారు. గవర్నమెంట్కి ఏంటంటే ముఖ్యంగా మీ తలకాయలల్లా ఏమున్నదో మాకు అర్థమైతే లేదు, తెలుస్తలేదు, కానీ మీరు ఎందుకు ఈ అంశాన్ని చాలా లైట్గా తీసుకొని ఏదేమైనా పర్వాలేదు, ఒక ఆయన కూర్చున్నట్టు లేచిండు, ఇంకో ఆయన కూర్చున్నట్టు లేచిండు, ఈయన కూడా కూర్చున్నాడు లేస్తాడని చెప్పని మీరు అనుకుంటున్నారేమో. కొద్దిగా మొండోడు జాగ్రత్తగా చూడండి. మీకు తెలుస్తలేదు ఎంత సెన్సిటైజ్ అవుతున్నది ఇష్యూ అనేది. మీరు ఎంత తాత్సారం చేస్తే రేపు నాకు అటువంటిది చూడాలని లేదు, కానీ పిల్లలు కొంతమంది ఆవేదన ఆందోళనకు లోనవుతున్నారు. ఎక్కడేమైనా వాళ్ళు ఏమైనా చేసుకుంటారా ఏమైనా ఒక భయం ఉంది. దయచేసిన విద్యార్థులకు కూడా నిరుద్యోగులకు కూడా ఆస్పిరెంట్స్ అందరికీ దండం పెట్టి చెప్తున్నా ఏంటంటే మీరు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు. మీరు ప్రవళిక లెక్కనో వాళ్ళ లెక్కనో ప్రవీణ్ నాయక్ లెక్కనో ఇటువంటి మీరు అటువంటి దారి తీసుకోకండి. తెలంగాణకు సైనికులు కావాలి, తెలంగాణకు అమరులు అవసరం లేదు. చాలామంది జరిగిపోయింది, కొట్లాడదాము. మీ గురించి కొట్లాటోళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ మాట్లాడదాం, ఇక్కడ కాకపోతే ఢిల్లీ దాకా పోదాం, కానీ మీరు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడద్దు. ముఖ్యంగా ఇంకో విషయం జడ్సన్ లోపలికి వెళ్ళి చెప్పింది ఏంటంటే, అన్న ఎటువంటిది ఇది ఒక రాజకీయ రంగు దీనికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, ఇంకా ఎటువంటి వాళ్ళైనా కానీ బీఆర్ఎస్ అయినా పర్లేదు, బీజేపీ అయినా ఎవరు కూడా దయచేసి నా దగ్గరికి రావద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు తన మాటగా నేను కూడా చెప్తా ఉన్నా. మీరందరూ వచ్చేవరకు ఏంటంటే ఇది ఒక రాజకీయ రంగు పులిమి, దీనికి ఇదంతా ప్రేరేపితమైంది, ఇది ఒక టైలర్డ్ మూవ్మెంట్ అనే లెక్కలు తీసుకోపోతుంది. కాబట్టి కాదు, ఇది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటిది. ఏ రాజకీయ పార్టీ కానీ దేనికి సంబంధం లేకుండా కేవలం నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ ఇప్పటికే చాలా జనాలకు కూడా వెళ్ళిపోయినాయి. వాళ్ళ డిమాండ్స్ నెరవేరే వరకు ఈయన అట్లే కూర్చుంటా అని చెప్పని భీష్మించుకొని కూర్చుని ఇప్పటిదాకా కూడా ఏ ప్రభుత్వం తరఫుకి వెళ్ళి కనీసం చర్చలు జరిపినటువంటి పాపన పోలేదు. అంటే బక్కాసేట్ జడ్సన్ చనిపోవాలని మీ ఉద్దేశం? అంటే ప్రభుత్వానికి తలనొప్పి పోతుంది అనుకుంటున్నారా? జడ్సన్ కాకపోతే జడ్సన్ రూపంలో 100 మంది బయటకు వస్తారు. గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నాము, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి మండలికి చెప్పదలుచుకున్నాము. చాలా మంది ఇలా బయట ఉన్నారు. ఈ దాకా ఇప్పుడు పోలీస్ ప్రహారం అంటే ఇప్పుడు మీరు వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చే వరకు బటాలియన్లు మీరు పోలీసు ఇనుప పాదాలతో ఎంత తొక్కాలనే ప్రయత్నం చేస్తే ఇదంతా రివర్స్ అవుతుంది. ఈ తెలంగాణ నేల, తెలంగాణ గడ్డ ఎన్నో ఉద్యమాలు చూసినాయి. నీ అసంటోలను నీ బాబులను జేజమ్మలు చాలా మంది చూస్తున్నారు ఇక్కడ. సో మీరు అంత అహంకార ధోరణికి పోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. మీరు దీని పరిష్కార మార్గం ఏందనేది మీరు వెతికి మీరు చర్చల ద్వారా మీరు ఏం చేయదలుచుకున్నారనేది కనుక మీరు చేస్తే అదేమన్నా పరిష్కార మార్గం ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తే జనార్దన్ లోపల చెప్పిండ్రు, మీరు ఇక్కడ ఉండి వాళ్ళకి ఎవరిని కూడా లోపల రానియాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ జడ్సన్ మాటగా నేను చెప్తా ఉన్నా, లోపల తన చెప్పిండు కాబట్టి. సో దీన్ని ఏ రాజకీయ పార్టీకి మీకు కూడా చెప్తున్నా, మీరు వచ్చే వరకు దీనికి 100% నిజాయితీగా వాస్తవికంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఈ ఉన్నటువంటి అధికార పార్టీ రంగులు రుద్దే ప్రయత్నం చేస్తున్నది. మీరు కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీకు నిజంగా కూడా జడ్సన్ ప్రాణం మీద కావచ్చు, లేకపోతే ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని మీకు నిజంగా అనుకుంటేది ఉంటే మీ ఎమ్మెల్యేలు అందరూ పోయి అసెంబ్లీలో కూర్చుంటారా, లేకపోతే రోడ్ల మీద పడి మీరు ధర్నాలు చేయండి. ఎక్కడన్నా పోయి కలెక్టర్ ఆఫీస్లో ముంగట మీరు మీ పార్టీ నెట్వర్క్ ఉన్నది కదా, వాళ్ళకి సంఘీభావంగా మీరు బయట పోయి మీరు లొల్లి చేయండి. ఈ ఇష్యూ వెంటనే పరిష్కరింపబడాలి. జడ్సన్ను వెంటనే వచ్చి ఒక టీం వచ్చి మాట్లాడాలని చెప్పి మీరు ఆ ప్రెషర్ క్రియేట్ చేయండి. బీజేపీ వాళ్ళైనా ఇక్కడికి వచ్చి మీరు పరామర్శించి దీంట్లోకి వచ్చి సందులే సాడమియాల లెక్క మీరు ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమాలలో మీరు భాగస్వామ్యం చేస్తే అది ఇంకో తిరగబోతుందని చెప్పి వీళ్ళందరికీ మనవి చేయదలుచుకున్నాను. కూర్చున్న తర్వాత డిఎస్సి సంబంధించిన నిన్ననే ఆర్టికల్ కూడా మంజూరు చేయడం జరిగింది. దీన్ని బట్టి చూసేదంటే అసలు ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి అదే పట్టించుకుంటలేరు, మూర్ఖంగా పోతున్నారు, దుర్మార్గంగా పోతున్నారు. ఒక పైశాచిక పాలన గత 10 ఏళ్ళు నడిస్తేనే ఒక నిమిషం ఈ 10 సంవత్సరాలకెళ్ళి ఇయ్యలేదు. ఒకటి మామూలు వ్యక్తి ఇక్కడ నిలబడేదో పేషెంట్ గురించి వచ్చినటువంటి వ్యక్తి 10 సంవత్సరాల నుంచి ఇయ్యలేదు, ఏసీ ఇబ్బంది పెడుతున్నారని చెప్పని ఇక్కడ జనం లోపల కూడా వస్తున్నారు. అంటే ఇచ్చిన వాళ్ళు కూడా ఇంత ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఎంత ఇబ్బంది పెడితే మీకే అంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీరే చెప్పిండ్రు, మీరే మొట్టమొదటి తీర్మానంలో క్యాబినెట్ తీర్మానంలో పాస్ చేస్తాం మేము ఏంటంటే 25,000 డిఎస్సి పోస్టులు మీరు చేస్తామని మీరే ప్రామిస్ చేశారు. ఇప్పుడు చాలా క్యాబినెట్ మీటింగ్లు అయిపోయినాయి.
కానీ ఇప్పటిదాకా నెరవేరలేదు. మీరే చెప్పి రెండు నెలలు పుస్తకాలు మీరు పక్కకు పెట్టి మీరు మా కార్యకర్తల లెక్క మీరు తిరగండి, మా ప్రభుత్వం రానియనని కాంగ్రెస్ వాళ్ళు దండం పెట్టి గదమ పట్టుకొని బతిలాడితే నిరుద్యోగ యువకులు మొత్తం మా జనార్దన్ నేత చాలా మా టీమ్స్ అని పోయి ఊర్లో పంట పోయి మీకు మీ బస్సు యాత్రలు చేసి ఓట్లు వేయించారు. జనం దండం పెట్టి కాళ్ళు మొక్కి ఓట్లు వేయించారు. ఈసారి వేయండి నాకు వేయండి అని చెప్పని మీరు అన్ని ప్రామిసులు మేము వచ్చినాక మేము అన్ని సర్వ విధాలు మీరు ఎట్లా అంటే అట్లా మేము చేస్తామన్న తర్వాత మీరు అట్లీస్ట్ నెగోషియేషన్ జరగాలి కదా. మీకున్న ఇబ్బంది లేని 1:100 తీస్తామని చెప్పి గ్రూప్ 1లో మీరే చెప్పారు. ఇలా 1:50 చేసిండ్రు. ఇదే బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం తరఫుకి వెళ్ళి గత అసెంబ్లీలో ఆయనే సిఎల్పి లీడర్గా ప్రకటన చేసిండ్రు. సో జనం కూడా చెప్పేది ఏంటంటే ఇదేదో తినదారక చేస్తున్నటువంటి ఉద్యమాలు కాదు, వీళ్ళు కూడా జెన్యూన్ ఉన్నాయి, కొన్ని అంశాలు జెన్యూన్ ఉన్నాయి. మేము ఇంత తొందర ఒక ఎగ్జామ్ తొందర ఇబ్బంది అవుతున్నది, కొంచెం మాకు తాత్సారం ఏమంటున్నారు, మీకున్న ఇబ్బంది లేదో అది చర్చల ద్వారా తెలుస్తుంది కదా. కనీసం మీరు ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడినరు, ఒక టీం అన్న ఫామ్ కావాలి కదా. మీకు సోయి లేకుంటే ఎవరన్నా మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడేందుకు ఏంది ఒక ఎక్కడో దగ్గర కూర్చొని ఒక ఓడంబడిక జరగాలి కదా. ఒక చర్చల ద్వారా జరుగుతుంది, డైలాగ్ ఉండాలి. నువ్వు ఏది పడుతుంది నీ ఇష్టం వచ్చినట్టు మూర్ఖంగా డిసిషన్స్ తీసుకొని నేను పట్టించుకోను, ఏమవుతుంది మేము ఆల్ టికెట్లు ఇస్తున్నాము, ఈ ఒక్కసారి ఇంటే ఇంకెప్పటికి వినాల్సి వస్తుంది అనే ధోరణి మీకు తలకాయలకుంటే అట్లుండదు. ఎప్పుడు ప్రభుత్వాలు అట్లా నడవాయి. మీకు బేసిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా తెలుస్తలేదు. మీకు మీ కాళ్ళు మీరు కూర్చున్న కొమ్మను మీరే గులగొట్టుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్పదలుచుకున్నాము. మీ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తున్నది. మీకు ఎవరు చెప్తున్నదో సోయికి రాండి. మీరు ప్రభుత్వం సంబంధించిన పెద్దలకు, క్యాబినెట్ మంత్రులకు కావచ్చు, లేకుంటే ఏంటిది దేశీ వాయిదా వేయమంటున్నారు. ఇగో చదువురానలు తలమాసిగా చాలా మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి. జనాలకు కూడా చాలా తెలిసిపోయింది. చాలా మంది చదువుకున్న నేను అన్నా కదా, మొన్న రాత్రి ఎవడో చేస్తే రాత్రి పూట కొన్ని గంటల వ్యవధిలో 15 కిలోమీటర్లు ఆడు విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు ఎక్కడి నుంచో ఓల్డ్ సిటీ కాలేజ్ కాడికి వెళ్ళి నడుచుకుంటూ వస్తే ఒక 10 మంది నన్ను ఆస్పిరెంట్స్ కాని వాళ్ళను, ప్రిపేర్ కాని వాళ్ళని, ఎగ్జామ్ రాయని వాళ్ళని చూపిమని చెప్పినాం. ఇప్పటిదాకా కనీసం మీకు సోయి ఉంటాయి, మీకు అన్ని టీవీలు అన్నీ ఉన్నాయి కదా, అవి చూపించాలి కదా. ఇంకా ఉల్టా ఏంటంటే మీరు యూనివర్సిటీలో విద్యార్థులను కొట్టుడు, విచక్షణారహితంగా గొడ్లను కొట్టినట్టు కొట్టుడు, 10 మంది 20 మంది గొడ్లను కొట్టినట్టు కొట్టుడు. ఇవాళ కూడా తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో మీరు డాక్టర్తో తీపిస్తాడు కానీ పోలీస్ అనేది ఊడబిక్తాడా, కూర్చున్న సూది ఊడబిక్తాడా? అది ఊడబిక్కి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు, మీ జనానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? ఇప్పుడైతే క్లియర్గా చెప్తున్నాం. మీరు ఇట్లనే ఇదే వాయికారుండి మేము ఏదంటే చేస్తామంటే అట్లీస్ట్ మీరు ఏదలుచుకున్నదో ఏదో మీరు కూర్చోబెట్టి నెగోషియేషన్తో కన్విన్స్ చేయండి. ఇప్పుడు కాకపోతే మేము 6 నెలలకు మళ్ళీ 2 నెలలకు ఇస్తామా లేదా, మిమ్మల్ని ఎవరు నమ్మలేడు. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ రాకముందు చేసిన ప్రామిసెస్ వచ్చిన తర్వాత ఏది కూడా అమలు అయితే లేవు. కాబట్టి మీరు ఇచ్చిన మీరు అన్నారు గ్రూప్ 2 మేము 2000 పెంచుతాము, గ్రూప్ 3 3000 పెంచుతామని చెప్పి ఏం పెంచలే కదా. మీ నమ్మకాలు లేకుండా పోయినాయి. సో మీరు నమ్మకాలు ఎట్లా తీసుకొచ్చుకుంటారో మీరే ఆలోచన చేయండి, కూర్చోండి. మీరు అంత పెద్ద పండితులే కదా, మీరు మేనిఫెస్టో రాసింది. చికట్పల్లికి వచ్చి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు కదా, సోనియా గాంధీతో మీరు 6 గ్యారంటీలలో దాంట్లో ఉన్నది కదా, ప్రియాంక గాంధీతో కూడా మీరు చేపించారు కదా. మరి మీరు అట్లనే వెళ్ళిరు, పైన ఢిల్లీలో అట్లనే వెళ్ళిరు. సోయికి ఉన్నారా లేదా అని చెప్పి మీకు తెలియదలుచుకున్నాము. ఇట్లనే అనుకునేది ఉంటే మాత్రం మీరు ఆగమవుతారు. మీరు ఒక దిక్కు కోపాన్ని చవి చూస్తారు, నిరుద్యోగుల కోపాలను చవి చూస్తారు. ఇంకోటి ఏంటంటే మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఏదో ఒక క్లారిటీ మీరు ఇమీడియట్గా తొందరగా మీరు కమిటీ చేసుకుంటారా, ఏదో చేసి నెగోషియేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను నిరుద్యోగ యువకుల తరఫుకి వెళ్ళి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈవెన్ జడ్సన్ కుటుంబం సంబంధించి వెళ్ళి కావచ్చు, తన కూడా ఒక వాళ్ళ ప్రతినిధిగా కూర్చున్నారు. ఇలా విద్యార్థులు చాలా మంది మేము కూర్చుంటామంటే మీరు కూర్చోకండి, ఇది పోతే ఇంకెటో పోతుంది, కానీ 4 రోజులు ఆగండి అని చెప్పి మళ్ళీ ఓపికగా మేము ఆపాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది. ఆత్మహత్యలో పాటుపడతాం. ఇట్లయితేనే ఇంటర్ కావచ్చు అని ఒక పిల్లగాడు నాకు పొద్దుగాల ఫోన్ చేసిన, వరంగల్కి వెళ్ళి ఫోన్ చేసి అన్న ఇక మేము ఆత్మహత్యలు చేసుకుంటాము, ఇట్లయితేనే ఇంటర్. గవర్నమెంట్ కేంద్రం కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణ కూడా ఆత్మహత్యలతో ఇచ్చింది కాబట్టి మేము చేసుకుంటామని. అటువంటి వాటికి మీరు పోకండి దయచేసి. కొట్లాడేందుకు మేము ఉన్నాము, గట్టిగా కొట్లాడదాం, ప్రభుత్వాలతో మాట్లాడదాము. మీరేంటంటే మీరు జిద్దుకు మీరు పంతానికి పోకండి, మీరు అహంకారానికి పోకండి. కేసీఆర్ లెక్క మీరు కూడా అట్లనే రెప్లికా లెక్క అయిదామని అనుకుంటే మాత్రం బూడిదలో కలిసిపోతారని చెప్పదలుచుకున్నాం. మీకు పోలీసుల తీరు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? పోలీసులు మోహరించారు, మక్తిలో కూడా పోలీసులు తిరుగుతారు, నిరుద్యోగులను లోపల రానిచ్చే పరిస్థితి లేదు. అదే అన్ని పిచ్చి చేష్టలు. వాళ్ళకి ఏంటంటే నాశనకాలం పుట్టినట్టున్నది, మెదడు పనిచేస్తలేదు ఎవరికి. పోలీసులతో కాదే, మీరు నెగోషియేషన్స్ తోటి జరగాలి. ఇక నేను అంతర్రాష్ట్ర క్రిమినల్ ఏమన్నా టెర్రరిస్ట్లా, బందిపోట్ల, ఆ బందిపోట్లనే ఊహాగానాలు ఉన్నారేమో. అందుకే యూనివర్సిటీలో అట్లా ఇట్లా పెట్టి ఇట్లా గుద్దుడు. ఇది ఏం గుద్దుడు? ఎల్ కొడుక, ఎం కొడుక, ఏం భాషలే యూనివర్సిటీలో మాట్లాడే భాషలా? మీరు ఎక్కడో దగ్గర హోం మంత్రిగా మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు, మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారేమో అని మాకైతే డౌట్ ఉన్నది. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే మీరు చెప్పండి. ఇది ఒక మంచి కార్డియల్ వాతావరణం క్రియేట్ చేయండి. మీరు పోలీస్ పాలన, పోలీస్ రాజ్యము, ఇనుప బూట్లతో తొక్కుతాము, లాఠీ దెబ్బలతో తలకాయలు వలగొడతాము, ఇవన్నీ అనుకుంటా పోతే ఇటువంటి వాళ్ళు, అదే చెప్పిన ఇంతకుముందు ఇటువంటి వాళ్ళు చాలా మందిని చూసినాము. మీ పప్పులేమి ఇక్కడ ఉడికే పరిస్థితి లేవు. పోలీసు ప్రహారాల మధ్యలో మీరు కనుక పాలన నడిపితే మీది ప్రజాపాలన అనబడదు.
ప్రజాస్వామిక పాలన అనబడదు. మీరు ఉట్టిగా రాజ్యాంగం బుక్ చేతులు పట్టుకొని పోజులు కొట్టుకుంటా బొమ్మలు తిరిగి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రజాపాలన అని చెప్పని ప్రజాపాలన అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకున్నాడు కాదు మీరు చేసేది. మీ పాలనను చూపించాలి అటువంటిది. అందుకనే పోలీసులు కాదు, వీళ్ళు చెప్తే ఎవరు చెప్తే వింటారు, ఏం మాటలు చెప్తే వింటారు, ఏం ప్రామిసెస్ చేస్తారు ఏందనేది మీరు నెగోషియేషన్స్ ద్వారా చర్చల ద్వారా జరగాల్సిన అవసరం ఉన్నది. దాన్ని వెంటనే మీరు పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే మాత్రం ఇది ఇక్కడితో ఆగే సిచ్యువేషన్ మాత్రం కనబడతలేదు. తస్మాత్ జాగ్రత్త. అయిపోయిందా?